నమస్తే, నేను అక్షిత్. ఈరోజు కాళేశ్వరం పైన సుదీర్ఘంగా చర్చించడం జరిగింది. అటు కోదండరాం గారు అనేక అంటే ఈ ఒక ప్రాజెక్టు పనికి వస్తుందా పనికిరాదా అని చెప్పేసి దాని మీద ఒక తీవ్రమైన చర్చ జరిగింది. అటు చూద్దాం ఒకసారి. కూనంనేని సాంబశివరావు మనతో పాటు ఉన్నారు. ఒకసారి సార్, ఏంది అసలు కాళేశ్వరం పనికొచ్చే ప్రాజెక్టా, ఇప్పుడు పనికిరాని ప్రాజెక్టా? అట్లా సింపుల్గా చెప్పలేము, పనికి వచ్చిద్దా పనికి రాదా అని చెప్పలేము. కాకపోతే వ్యయం మాత్రం విపరీతమైన వ్యయం ఉన్నది వాస్తవం. ఇప్పుడు కట్టిన తర్వాత తీసేయాలా ఉంచాలనే దగ్గర మనం నిర్ణయం ఇప్పుడు చెప్పకూడదు. అది నిపుణులు చెప్పిందే పాటించడం మంచిది. కానీ ముందు ప్లాన్ మార్చడం మాత్రం తప్పు ప్లాన్. అది తుమ్మిడిహట్టి నుంచి సింపుల్ గ్రావిటీ, సింపుల్ ఫార్ములా. అది 2000 కోట్లు విద్యుత్ మీద అవుతుంది, 2000 కోట్లు నిర్వహణ. ఇది మొత్తంగా కలిపితే దాదాపు 50,000 కోట్లకు వస్తుంది. ఇది మన కాళేశ్వరం 50,000 కోట్లు అంటే 10,000 కోట్లు కరెంటు, 10,000 కోట్లు నిర్వహణ, 25,000 కోట్లు వడ్డీ, అలా రికరింగ్ పెరుగుతూ ఉంటుంది. అందువల్ల అదంతా ఓకే, ఆ విధంగా చేస్తే చాలా నష్టం. ఇప్పుడు తక్షణం ఏం చేయాలనే దాని మీద మాత్రం నిపుణులు ఏం చెప్తే అది చేస్తే మంచిది. వీళ్ళు కేటీఆర్ సింపుల్ గా తీసేస్తారు. 3 పిల్లర్గా మునిగింది, దానికి పెద్ద రాద్ధాంతం చేస్తూ ఉన్నారు అని చెప్పేసి అంటున్న పరిస్థితి. ఒక పిల్లర్ కాదు, ఒక కంత పడ్డా సరే నీళ్ళది అది ఆగదు. ఆ కంత పెద్దదైపోయింది. మన పడవలో ప్రయాణం చేస్తూ ఉంటాం, పడవలో ఒక్క కంతే కదా అంటే నీళ్ళని లోపలికి వచ్చేస్తూనే ఉంటాయి కదా, అట్లా ఉంటుంది. అది ప్రమాదం. అట్లా సింపుల్గా అట్లా చెప్పొద్దు. అది దానికి కూడా మీకు అంత అశ్రద్ధ, మీరు చెప్పేది నిర్లక్ష్యం, చాలా తొందరపాటుతో ఆ విధంగా చెప్తున్నా. అది కరెక్ట్ కాదు. అది 1, 2, 3 ఒకటైనా తప్పే. మీకు అందులో కూడా క్లారిటీ లేదు. ఒకళ్ళేమో ఒకటే పిల్లర్ అంటాడు, ఒకడేమో 2 అంటాడు, ఒకడేమో 3 అంటాడు. అసలు అది కాదు కదా. మీరు హుందాగా ఉండండి. తప్పు జరిగింది, ఎవరిదో తప్పు, ఎవరు తప్పు అది కూడా తేల్చండి. కాంట్రాక్ట్ తప్ప, లేకపోతే డిజైన్ లోపంలో తప్ప, లేకపోతే ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయి అవన్నీ చెప్పండి. కానీ తొందరగా పూర్తి చేయండి అట్లా అనాలి మీరు. అట్లా అనకుండా అంత వితండ వాదనలు పెడితే జనం ఇప్పుడేమి నమ్మరు. ఎందుకంటే ఆడ ఆగింది కరెక్టే. అందరూ ఆ రోజు పాత్రికేయులు కూడా పెద్ద ఎత్తున వచ్చారు. పగిలింది కరెక్టే, పెద్ద ఎత్తున పగుళ్ళు కనబడింది కరెక్టే. పగుళ్ళు లేదని చెప్తే అటువంటి ఆర్గ్యుమెంట్ ఉంటే చెప్పు, అది పగలలేదు, ఇది అబద్ధం అని చెప్పు. పగిలిందని మీరు కూడా అంటున్నారు అన్నప్పుడు దానిలో ఇంకా ఆర్గ్యుమెంట్కి అవకాశం ఏముంది? అందువలన హుందాగా మనం ఏ మాట చెప్పినా హుందాగా చెప్పాలి. ఇక్కడ సార్ అంటే ఇటు బీజేపీ వాళ్ళు పెద్ద ఎత్తున అంటే అక్కడ రేవంత్ రెడ్డి గతంలో ఉన్నప్పుడు పిసిసి ప్రెసిడెంట్ ఉన్నప్పుడు అక్కడ ఏం చెప్పారంటే సిబిఐ ఎంక్వైరీ జరపాలని. అక్కడ ఉన్న ప్రజెంట్ అప్పుడు కేసీఆర్ నే సాక్షాత్ అంటే దీనిపై ఎంక్వైరీ చేసి సిబిఐకి అప్పగించాలని చెప్పడం జరిగింది. కానీ ఇప్పుడు మాత్రం అదే రేవంత్ రెడ్డి ఇప్పుడు సీఎం అయిన తర్వాత దీనికి సిబిఐకి ఎందుకు ఆహ్వానిస్తలేరు అని చెప్పేసి ఒక క్వశ్చన్ ఇస్తున్నటువంటి పరిస్థితి. మీరేమంటారు దీనిపైన? సిబిఐ అంటే దానిలో చాలా మతలబులు ఉంటాయి. సిబిఐ అనేది ఇప్పుడు అది పనికిరాదు మన రాష్ట్రంలో. ఎందువల్లంటే బీజేపీ, బీఆర్ఎస్, సిబిఐ అనేది దాని విలువలు కోల్పోయింది, దాని కోరలు లేవు ఇప్పుడు దానికి. అదే బీజేపీకి అనుకూలమైన వాడు ఉంటే వాడు ఎంత నేరం చేసినా వాడు మెడలో దండేస్తారు. లేదు వ్యతిరేకత అనుకున్నప్పుడు వాడు మెడలో ఊరేస్తారు. అది సిబిఐ చేసేది. అందువల్ల ఈ నేపథ్యంలో సిబిఐ అనేది కరెక్ట్ కాదు. దీనివల్ల దీని సిట్టింగ్ జడ్జితో విచారణ జరపడం కరెక్ట్ న్యాయం జరిగే అవకాశం ఉంటుందా? అంటే ఎవరైతే దీనికి పాల్పడ్డారో నాయకులు కావచ్చు, లేకపోతే ఎవరైతే అధికారులు కావచ్చు, వాళ్ళపై చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందా కరెక్ట్? ఇప్పుడు సిబిఐ అనేది విశ్వసనీయత కోల్పోయినప్పుడు ఇంకా మనకు మిగిలి ఉండేది జ్యుడిషియరీ ఒకటే. ఆ జ్యుడిషియరీలో తప్పు జరగకుండా చేస్తారని కోరుకోవాలి. అందులో కూడా తప్పులు చేస్తే చేయవచ్చాము. కానీ ఓవరాల్గా వచ్చేసరికి ఇప్పుడు కూడా విశ్వసనీయమైనటువంటి సంస్థ ఏదైనా ఉందంటే న్యాయ వ్యవస్థ. అందువల్ల అంతకంటే గత్యంతరం లేదు. తొందరగా న్యాయ వ్యవస్థ చేసినటువంటి రిపోర్టు న్యాయ వ్యవస్థకి అప్పచెప్పాలి, విచారణ చేయించాలి, దోషుల్ని శిక్షించాలి. చూస్తా ఉంటే ఇటు బీఎస్పీ అటు బీఆర్ఎస్ పార్టీ పొత్తు పెట్టుకోబోతుందని చేస్తూ ఉన్నాయి. దానిపైన మీరు ఏమంటారు? అది వాళ్ళ ఇష్టమే, కానీ అది కరెక్ట్ కాదనేది మా అభిప్రాయం. తప్పు జరిగింది. మొన్నటి వరకు మీరు ఆందోళన చేస్తే ఇప్పుడు ఏం కలిసిపోయారు, ఏ భావజాలం మీద ఒకటైందో చెప్పాలి. అవన్నీ సరే వాళ్ళ పార్టీ వాళ్ళకు ఉన్నా సరే ఇప్పుడు ఇట్లా సడన్గా కలవటం అనేది మాత్రం బహుజనులు జీర్ణించుకోలేకపోతున్నారు అనేది నా అభిప్రాయం. థ్యాంక్ యూ. సిపిఐ పార్టీ ఎక్కడి నుంచి పోటీ అయిపోతుంది? ఎంపీగా లేకపోతే ఎంపీ సీట్ ఇచ్చే అవకాశం ఉందా లేదా? మేము ప్రతిపాదన అయితే పెట్టాము, ఇస్తారా ఎవరా అనేది వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నాం. ఇస్తారని చూస్తున్నాం. ఏదైనా ఒకటాన్ని ఇస్తే పోటీ చేద్దామని. పార్టీ ఎక్కడి నుంచి ఆశిస్తుంది? మేము 5 స్థానాలు చెప్పాము: ఖమ్మం, నల్గొండ, భువనగిరి, పెద్దపల్లి, వరంగల్. ఏదో ఒకటి ఇవ్వాలని కోరుకుంటున్నాం. ఓకే, థ్యాంక్ యూ.
ఇది సంగతి. కూనంనేని సాంబశివరావు చెప్తుంది ఏంటంటే ఏదైనా సరే కానీ ఏదో ఒక కరెక్ట్ విచారణ జరిపి దాన్ని నిజంగా పనికొచ్చే ప్రాజెక్ట్ అయితే దాన్ని మళ్ళీ ఒక రీడిజైన్ లేకపోతే ఏదైనా చేసి దాన్ని మరమ్మతులు చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉంది అని చెప్పేసి వాళ్ళు చెప్తూ ఉన్నారు. కెమెరామ్యాన్ రాకేష్తో అక్షిత్, హైదరాబాద్.